నయీం కేసులో ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు సమర్పించింది సిట్. బినామీల వాంగ్మూలాన్ని రికార్డు చేసిన సిట్ దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు సబ్మిట్ చేసింది. నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేసి భూములు పొందిన రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు బయటపెట్టింది సిట్. నయీం హయాంలో సెటిల్మెంట్లు చేసి భూములు, ఆస్తులు పొందిన రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల పేర్లు బట్టబయలయ్యాయి. నయీం కేసులో బినామీల వాంగ్మూలాన్ని రికార్డు చేసిన సిట్ ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు సమర్పించింది. అందులో కీలక నేతలు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటపెట్టింది. కోర్టుకు సిట్ సమర్పించిన ఎఫ్ఐఆర్ కాపీలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ను చేర్చింది సిట్. నేతి బంధువు బినామీ గంగస్వామి రవీందర్ రెడ్డికి భువనగిరి బొమ్మాయిపల్లిలో 10 ఎకరాలున్నట్టు తేల్చింది. అలాగే మరో బినామీ నేతి వంట మనిషి నాగయ్యకు 10 ఎకరాల భూమి ఉన్నట్టు తేల్చింది. నల్గొండ డీఎస్పీగా పనిచేసిన సాయి మనోహర్ కు భువనగిరిలో ఎకరం పొలం ఉందని, అతని బినామీ వరంగల్ కు చెందిన కొత్తూరు వెంకటరామయ్య పేరు మీదుందని తేల్చింది. వెంకటరామయ్య సాయి మనోహర్ కు ఫ్యామిలీ ఫ్రెండ్. మరో బినామీ తీగల శోభన్ రావు పేరు మీద భువనగిరిలో 2 ఎకరాలు రిజిస్టర్ అయినట్టు గుర్తించింది సిట్. ఇక నల్గొండ అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ పేరును బయటపెట్టింది సిట్. శ్రీనివాస్ బినామీ నాగేంద్ర ప్రసాద్ పేరు మీద భువనగిరిలో విలువైన భూమి రిజిస్టర్ అయినట్టు గుర్తించింది. నాగేంద్ర ప్రసాద్ ఆర్టీసీ అద్దె బస్సుల కాంట్రాక్టర్. ఇక కల్వకుర్తి సిఐ వెంకటయ్య బాబాయ్ మల్లికార్జున్ని బినామీగా చేర్చి భువనగిరిలో ఎకరం భూమిని రిజిస్టర్ చేయించుకున్నాడని తేల్చింది సిట్. సంగారెడ్డి ట్రాఫిక్ సిఐ మస్తాన్ అలీకి భువనగిరి బొమ్మాయిపల్లిలో ఎకరం భూమి ఉన్నట్టు గుర్తించింది సిట్. ఖమ్మం ఎస్ఐ బూర రాజగోపాల్ తన బినామీ నరసింహస్వామి పేరు మీద భువనగిరిలో ఎకరం భూమిని రిజిస్టర్ చేయించినట్టు బయటపడింది. నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి తన బినామీ వీరం మధుకర్ రెడ్డి పేరు మీద బొమ్మాయిపల్లిలో 10 ఎకరాలు రిజిస్టర్ చేయించాడు. మలినేని శ్రీనివాసరావు అనే మరో పోలీస్ అధికారి పేరును సిట్ ఎఫ్ఐఆర్ లో కోర్టుకు తెలిపింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు భువనగిరి బస్టాండ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్నారని తేల్చింది. రిజిస్ట్రేషన్లన్నీ ఒకే తరహాలో జరగడం, అనుచరుల కనుసన్నల్లోనే రిజిస్ట్రేషన్లు జరగడం, అన్ని సెటిల్మెంట్లలో కామన్ గా కనిపించిందని కోర్టుకు తెలిపింది సిట్. బాధితులను నయీం అనుచరులు బెదిరించి భువనగిరి బస్టాండ్ కు తీసుకొచ్చేవారని, అక్కడే నయీం మనుషుల్ని కాపలా పెట్టి రిజిస్ట్రేషన్ పేపర్ల మీద సంతకాలు పెట్టించారని కోర్టుకు తెలిపింది. మరోవైపు నయీం కేసును సిట్తో దర్యాప్తు చేయిస్తే న్యాయం జరగదన్న సిపిఐ నేత నారాయణ పిటిషన్ను హైకోర్టు విచారించింది. కేసును సిబిఐకి అప్పగించాలా వద్దా అన్న విషయాన్ని సిట్ దర్యాప్తు నివేదిక ఆధారంగా తేలుస్తామంది కోర్టు. నయీం కేసుని స్టేట్ హైకోర్టులో ఫైల్ చేశాం. దానికి కారణం ఒకటే, నయీం అనేవాడు ఒక వ్యక్తిగా చూడడానికి వీల్లేదు. ప్రభుత్వం సృష్టించినట్టు ఒక శక్తి. 96 నుంచి ఇప్పుడు దాకా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు హోమ్ మినిస్టర్ గా ఉన్నా, ఎవరు డీజీపీలుగా ఉన్నా వాళ్ళకందరికీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు తెలియకుండా నయీం యాక్ట్ జరగలేదు. సిట్ విచారణ అనేది తక్కువ స్థాయి. డిఐజీ స్థాయిలో ఉన్న సిట్ వాళ్ళు డీజీపీ స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఎలిగేషన్ వచ్చిన తర్వాత వాళ్ళపైన ఎంక్వైరీ చేసే శక్తి వీళ్ళకి ఉండదు. అందుకని నేను సిబిఐ దగ్గరికి ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళాను. న్యాయస్థానం పర్యవేక్షణలో సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే అంతో ఎంతో ఉపయోగపడుతుంది. స్లో అయిందనుకున్న నయీం కేసులో హైకోర్టులో ఒకే రోజు 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.